కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది తెలుసా? ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వాల వల్ల జనాలకు ఇబ్బంది అయితే కొన్ని సందర్భాలల్లో, చాలా సందర్భాలల్లో ఇప్పుడు ప్రభుత్వాలు ఏదన్నా మాట ఇచ్చి తప్పి చేయకపోతే, లేకపోతే ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు జనాలు అది రీచ్ కాకపోతే జనాలకి సమస్య ఉంటాయి. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే జనాల సమస్యలు చాలా ఉన్నాయి అనుకోండి. వాళ్ళు చెప్పిన 420 హామీలు 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చినాయి. అవి పక్కకు పెడితే ఇక రెగ్యులర్గా ఉండే కష్టాలు ఇంకొక లెక్క. అది ఇప్పుడు కరువు వచ్చింది, నీళ్లు లేవు, నీళ్లు ఉన్నాయి ఇయ్యమంటే ఇస్తలేరు. ఇది అంత ఒక దిక్కు చూస్తున్నాం. ఇది జనాలకి సంబంధించిన ఇష్యూస్. కానీ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుడు కాదు, ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఇక ఇప్పుడు ఏదన్నా నియోజకవర్గంలో ఎవరన్నా ఓటర్ పోయి ఎమ్మెల్యేని అడుగుతారు, నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది చెయ్యిర్రి అని. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? చెప్పేతందుకు పోతాము అంటే ఈయనతందుకు రెడీగా లేరు కదా. ఆడ చెప్పేతందుకు వీళ్ళు పోతాము అంటే ఈయనతందుకు కూడా రెడీగా లేరు. వినుడు కాదు అసలు లేదుగా. మీరు చెప్పకుర్రి, నాకు ఈ పరిస్థితి ఉందని తెలుసు, కానీ నా చేతుల్లో ఏం లేదు అంటారు పాలించటైనే. అంటే ఎవరు? మన ముఖ్యమంత్రి. ఇప్పుడు వాళ్ళకున్న సమస్య ఏంది, వాళ్ళకు వచ్చిన సమస్య ఏంది చెప్తా. ఎమ్మెల్యేలకి ఎవరికైనా సరే నియోజకవర్గాల అభివృద్ధి కింద గతంలో చాలా రోజుల నుంచి, అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలకి నిధులు ఇచ్చేటోళ్ళు. 5 కోట్లు ఇచ్చేటోళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. నియోజకవర్గ అభివృద్ధి కింద ఆ ఫండ్స్ కింద ఒక ఫండ్స్ ఇచ్చేటోళ్ళు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేసేదంటే అధికార ప్రతిపక్ష పార్టీ ఎవరికైనా సరే ఆ ఫండ్స్ ఇచ్చేది, అది ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళకి మొత్తమే కట్ చేసిరట. బీజేపీ వాళ్ళకి అట్లనే బీఆర్ఎస్ వాళ్ళకి, వీళ్ళకి ఇస్తలేరు. సరే అధికార పార్టీ కన్నా ఇస్తున్నారా అంటే వాళ్ళది కూడా మొత్తం అట్లనే వదిలేసిరట. ఇప్పుడు పొయ్యి అడుగుదామంటే ఎవరిని అడగాలి, ఏం అడగాలి, మొత్తం ఎక్కడికక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితికి పోయిరు ఎమ్మెల్యేలందరూ. నియోజకవర్గాలలో ఏదన్నా ఒక పనులు చేస్తారు, ఆ కాంట్రాక్టర్ వచ్చి బిల్లు ఎవరిని అడుగుతారు? వీళ్ళని అడుగుతున్నారు. ఎందుకు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, జర బిల్లు లేట్ అవుతుంది కొంచెం ఇప్పిరు సార్ ప్రభుత్వంతో అంటే ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? అయ్యేటట్లేదు కదా. నాతో నైతలేదు అంటేనేమో ఆయన దగ్గర పరువు పోతుంది, కాంట్రాక్టర్ దగ్గర. ఆడనేమో చేసేందుకు రెడీగా లేరు. ఇప్పుడు గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉమ్మడి జిల్లాలలో అన్నిట్లల్లా మీటింగ్లు పెట్టారు. ఉమ్మడి జిల్లాల చొప్పున ఆ జిల్లాలకి సంబంధించిన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. పెట్టి ఏం చెప్పారు అప్పుడు? వీళ్ళు గదే ఎమ్మెల్యేలు ఈ ఫండ్స్ రిలీజ్ చెయ్యిర్రి, కనీసం నియోజకవర్గం పోవాలంటే ఆడికి ఏమన్నా పోవాలంటే కనీసం ఆ నిధులన్నా ఇయ్యిర్రి, రిలీజ్ చెయ్యిర్రి కదా. అది ఇదంటే ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్కే ఖజానాకి ఇంకా పైసలు వచ్చే మార్గాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పుర్రి అని ఉల్టా ఈయన అడిగిండు వాళ్ళని. ఖజానాకి పైసలు వచ్చేటట్టు ఏమన్నా చెయ్యొచ్చు అనేలాంటి ఐడియాలు ఏమన్నా ఉంటే మీరు ఇయ్యిర్రి అన్నాడు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఒక ఆయన అనే కదా, అసలు నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు, సావులకి పెళ్ళిళ్ళకి తప్ప పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ నిధులు ఇస్తేనేమో ఏమన్నా పనులు అయితేనేమో కాంట్రాక్టర్లకు పైసలు వస్తేనేమో ఇంకొక పని చేసేటోళ్ళు, దాని శంకుస్థాపనలనో లేకపోతే దాని ఇనాగ్రేషన్ల కోసమో దీనికో దానికో నియోజకవర్గంకి పోయేటోళ్ళు. ఇప్పుడు ఏం లేవు కదా. ప్లస్ నియోజకవర్గాలలో పోయి ఎమ్మెల్యే ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక రోజంతా ఉంటే కనుక బిల్లుల కోసం వచ్చేటోళ్ళు వస్తుర్రు, నియోజకవర్గంలో ఉన్నోళ్ళు వచ్చి మీరు గ్యారంటీలు అంటారు కదా, హామీలు అంటారు కదా, ఏమైంది, ఏమి ఇయ్యలేదు, తులం బంగారం ఏమైంది అని ఒక ఆయన వచ్చి అడుగుతుండట. పెన్షన్ ఇస్తామంటారు కదా, పెన్షన్ ఏమైంది అని ఒక అమ్మ వచ్చి అడుగుతుందట. ఆ 2500 ఇస్తా అన్నారు కదా మాకు 2500 ఏవి అని ఒక అక్క వచ్చి అడుగుతుందట. ఇగో ఇట్లా ఉండేసరికి వాళ్ళకి ఏం అర్థమైతలేదు. కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోతే పొద్దుగాల పోయి పని ఓడగొట్టుకొని మళ్ళీ రాత్రికి హైదరాబాద్లో వచ్చి పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది నియోజకవర్గాలలో ఉండే పరిస్థితి లేదు, పైసలు ఇచ్చేది లేదు. ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్న వాళ్ళే బిల్లులు ఇయ్యిర్రి వాళ్ళు అయ్యానంటే వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చింది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా, మొత్తం లేవు, పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు, దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు, తెలంగాణ నుంచి వచ్చినాము అంటే అసలు ఫండ్స్ లేవు, మొత్తం దివాలా తీసింది అన్న లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమడుగుతున్నారు అంటే, సరే మా నియోజకవర్గాలకు అన్నప్పుడేమో పైసలు లేవంటారు కదా, మరి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి లేకపోతే మంత్రుల నియోజకవర్గాలకు ఇక వీళ్ళకి మాత్రం పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళ నియోజకవర్గాలలో పోయి అయితే శంకుస్థాపనలు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. అగో మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు వీళ్ళు అడిగేది కూడా కరెక్టే కదా. ఇప్పుడు లేదంటే అందరికీ లేవు అని చెప్పాలి, అందరికి ఒక లెక్క ఉండాలి. కానీ మంత్రులకు అవుతున్నాయట, లేకపోతే సీఎం గారి కాన్స్టిట్యున్సీలు అవుతున్నాయట, కానీ మా కాన్స్టిట్యున్సీలు ఎందుకు అయితే లేవు? ఇప్పుడు మాకు కూడా జనాలు ఓటేసి గెలిపించారు కదా, రేపు పొద్దుగాల మళ్ళీ పోయి గదే జనాలను ఓట్లు అడగాలి కదా. అడిగినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అడుగుతారు కదా మమ్మల్ని,
అరే ఏం చేసినావు నువ్వు నియోజకవర్గంకి, మళ్ళీ నీకు ఎందుకు ఓటేయాలి అంటే గవర్నమెంట్ కాడ పైసలు లేవు కాబట్టి నేను చేయలేకపోయినా అంటే నీకు తెచ్చుకునే అది లేదు, గవర్నమెంట్ కాడ పైసలు ఎందుకు లేవు, అగో పలానా మంత్రి నియోజకవర్గంలో కాలేదా, పలానా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాలేదా, మరి మన దగ్గర ఎందుకు కాలే అని అడుగుతారు కదా. ఇవాళ రేపు జనాలు ఎట్లా తయారయ్యారంటే చాలా ఇష్యూస్ని దాచేస్తే కూడా దాగవు. ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో ఉన్నాం మనం, జెన్జీ ఉద్యమాలు నడుపుతున్న టైంలో ఉన్నాం మనం, చూస్తున్నాం కదా నిన్న మొన్న పరిస్థితులు ఎట్లుండేనో మొత్తం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా, పార్టీలు ఇన్వాల్వ్ కాకపోయినా, జెన్జీ అక్కడ మొత్తం ఢిల్లీలో ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నది. ఇవాళ రేపు మనం దాస్తాము, ఏదో చేస్తాము అంటే నడిచే కాలం లేదు, అయిపోయిందిగా ఆ కాలాలు అయిపోయినాయి, ఆ రాజకీయాలు అయిపోయినాయి, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు మొత్తం కాలేదు అని చెప్తే వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా, ఇగో పలానా రోజు పలానా నియోజకవర్గంలో ఈయన పోయిండు కదా, శంకుస్థాపన చేసిండు కదా, మరి మన దగ్గర ఎందుకు కాలేదు అడుగుతారు జనాలు. ఆటోమేటిక్గా ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిదీ ఏది దాస్తా అంటే కూడా దాగేటట్లేదు, అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక ఎమ్మెల్యేలకి ఏం చేయాలనో అర్థమైతలేదట. అడిగితేనేమో చేస్తలేరు, నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు. మళ్ళీ ఆల్రెడీ 2.5 ఏండ్లు అయిపోయింది, ఇంకా 2.5 ఏండ్లల్లో ఎన్నికలు ఉన్నాయి. 2.5 ఏండ్లల్లో ఏం చేసినావు నువ్వు అని ఓ దిక్కాడ జనాలు అడుగుతున్నారు. ఇంకా 2.5 ఏండ్లు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మళ్ళీ నేను 5 ఏండ్లు ఏం చేయకపోతే కనీసం జనాల దగ్గరికి పోయి ఓటు అడిగితే వాళ్ళు ఎందుకు ఓటేస్తారు నాకు? ఇప్పుడు చాలా సందర్భాలలో చాలా నియోజకవర్గాలలో జనాలు రెగ్యులర్గా ఏం ఆలోచిస్తలేరు, నార్మల్గా ఆలోచిస్తలేరు. చాలా పనులు చేసినా కూడా ఇంకా ఏదో చిన్నది చేయలేదు అని ఓడగొట్టే రోజులు చూస్తున్నాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఎట్లా గట్లనే కదా, మార్పు అనే కదా వీళ్ళని తెచ్చిరి. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలని కాదు అని మేము మార్పు చూపించాలి అనుకుంటున్నాము అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున జనాలు గదే ఈయన ఏం చేసిండని మారుద్దాము అనుకుంటే ఓడిపోతాం కదా. ఏంది అసలు వాళ్ళు చేసే తప్పుతోని మేము పొలిటికల్గా కథమయ్యే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలనో అర్థమైతలేదు. అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, పైసలు లేవ్వా, నిజంగా లేవ్వా అంటే ఓ దిక్కు భూములు ఎట్లా అమ్ముతున్నారు చూసినాం కదా మనం. 100 కోట్లు వస్తున్నాయి, ఎకరంకి 160 కోట్లు, 250 కోట్లు మనం పేపర్లలో చూసినాం కదా. ఇన్ని కోట్లు వచ్చినప్పుడు మరి పైసలన్నీ ఎడికిపోతున్నాయి. కొత్త సంక్షేమ పథకాలు పెట్టింది లేదు, కొత్తగా ఇస్తామన్న ఏంది పెన్షన్లు చేసింది లేదు, ఏ పథకాలు ఇంప్లిమెంట్ కూడా చేయలే. మరి ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి పైసలన్నీ పోతున్నాయి అంటే అది కూడా లేదు, ఓపెన్గా కనిపిస్తూనే ఉంది కుల్లా అందరికీ. ఏదన్నా కొత్త పథకం పెట్టింది లేదు, కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు, ఉన్న ప్రాజెక్టులను రిపేర్ చేయమంటే అక్కడ మట్టి తీసింది లేదు. మరి పైసలన్నీ ఏడబోతున్నాయి, ప్రభుత్వం ఆదాయం అంతా ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని అడిగితే జనాలు అడుగుతారు కదా. అడిగితే ఏం సమాధానం చెప్పాలి వీళ్ళు? అట్లీస్ట్ మీ నియోజకవర్గంకి ఒక 5 కోట్లు తీసుకురాలేకపోయిర్రా అని జనాలు అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? ఇగో ఇది లోపల మసిలిపోతున్నారు. బరస్ట్ అవుతుంది అది ఏదో ఒకప్పుడు, మొత్తం ఒక ఇట్లా ఉంది, అది బరస్ట్ అవుతుంది ఏదో ఒక రోజు. ఎందుకంటే మళ్ళా ఏ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఆ నియోజకవర్గంలో మళ్ళీసారి గెలవాలనుకుంటాడు కదా, కానీ పరిస్థితి అట్లా కనిపిస్తలేదు. ఏం పనులు చేయకపోతే జనాలైనా ఎందుకు గెలిపిస్తారు? ఏం పనులు చేయని వాళ్ళని గెలిపియారు కదా. సో అట్లాంటి పరిస్థితి వస్తే మేము రాజకీయంగానే మొత్తం మటాషయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఇట్లా చేయబట్టి మా రాజకీయ భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి నెడుతున్నారు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే ఇక దీని విషయంలో ఏదో ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సిందే అని ఎమ్మెల్యేలు అందరూ ఆలోచిస్తున్నారట. మరి ఏం జరుగుతుంది ఏంది అనేది చూడాలి.